కర్నూలు జిల్లా కోడుమూరులో బంగారు నగల వ్యాపారి వెంకటేష్ ను కిడ్నాప్ చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని కోడుమూరు సీఐ మాన్సూరుద్దీన్ తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన ప్రధాన నిందితుడు కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులు నగల వ్యాపారి వెంకటేష్ ముఖం పైన రాడ్డుతో అతి దారుణంగా కొట్టి గాయపరిచారని చెప్పారు. దాదాపు ₹1 కోటి డిమాండ్ చేశారని పోలీసుల విచారణలో వెల్లడైందన్నారు. షెడ్ల దగ్గర ఒక వ్యక్తి బంగారు వ్యాపారస్తులైన దమాం వెంకటేశ్వర్లని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం అనేది పోలీస్ స్టేషన్కి వాళ్ళు సుమారు 5 గంటలకు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత కొడుమూరు సీఆర్ నేను, గూడూరు ఎస్ఐ హనుమంతు, కొడుమూరు ఎస్ఐ బాలనరసింహుడు ఇవన్నీ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తూ ఉండి దాంట్లో ఆ సీసీ ఫుటేజ్ సహాయంతో అక్కడ షెడ్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ సహాయంతో స్కార్పియో బండి అని తెల్ల స్కార్పియో బండి బయటపడింది. సెల్ ఫోన్ టవర్స్ యొక్క సహాయంతో సుమారు 12 గంటలకు చల్లగొండ అవుట్స్కట్స్లో ఉండాలని తెలిసింది. వెంటనే ఆ ఏరియాని ప్రత్యేక బృందాలైన డిఫరెంట్ పార్టీస్ మొత్తం ఆ ఏరియా అంతా బ్లాక్ చేసి క్రమంలో చేసిన తర్వాత ఒక పార్టీ అయిన నాగలాపురం ఎస్ఐ గారికి ఆ యొక్క వెహికల్ తారసపడింది. మరియు రాత్రి గొర్రెలు మేసే వాళ్ళ దగ్గర కూడా ఒలిందుకొండ ఎస్ఐ కూడా చెప్పడం జరిగింది, ఆ వెహికల్ పోతున్నట్టు మనకు ట్రేస్ అయింది. వెంటనే అప్రమత్తమై గాలింపు చేపడితే ఏపీ శ్రీనివాసుల యొక్క వెహికల్కి వాళ్ళు ఎదురొచ్చారు. ఆయన ఆపే క్రమంలో బండికి కొట్టడం జరిగింది. స్కార్పియోకి మీ వెనకాలే బండి కూడా పార్క్ అయి ఉంది. ఆ బండిలో వెంటనే వాళ్ళు ముగ్గురు దిగి పక్కన ఎండిపోయిన కాలం ఉంది, పక్క చేలల్లో పడిపోయి ఆ ముబ్బులో పారిపోయారు. వెంటనే పోలీసు వారు ఆ విక్టిమైన దమాం వెంకటేశ్వర్ను రక్షించడం అయింది. ఫస్ట్ ఎయిడ్ ఆయన చూస్తే ముఖం మీద అంతా వాసింది. ఆయనకు సుమారు 5 గంటలకు చిత్రహింసలు పెట్టారు, కొట్టారు, ఈ రాడుతో కొట్టారు. ఆయనకు ముఖానికి మంకి క్యాప్లు వేసుకొని వాళ్ళు భయపడి సూచనలు కట్టేసి ఆయనకు వచ్చేసి తిప్పుతూ ఉండి అన్నీ చేశారు. దీంట్లో ఆయన రెస్క్యూ చేశాము, ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంటికి పంపించడం జరిగింది. ఈరోజు గాలింపు చర్యలు క్రమంలో వచ్చిన వాళ్ళ యొక్క పేర్లు బట్టి ఈరోజు ఇద్దరు బోయ కొండయ్య, ఈయన పూనకల్ గ్రామము, రెండోది గాళ్ళ నర్సింహులు మున్నా అని పేరు ఇద్దరు, ఈయన వచ్చి పెద్దపాడు గ్రామం అతన్ని ఇద్దరు అరెస్ట్ చేసి వరకు మన కొడుమూరు వర్కూరు అవుట్స్కట్స్లో ఉన్న క్లాస్లో అరెస్ట్ చేసి రిమాండ్ జరుగుతుంది. దీంట్లో ఇంకొక కీలకమైన వ్యక్తి ఇంకా దొరకాల్సి ఉంది. ఆయన వస్తే మొత్తం దాంట్లోనే అతను ఏమైంది నేపథ్యం అంతా బయటపడుతుంది, ఎవరెవరు ఉన్నారనేది బయటపడుతుంది. కీలక వ్యక్తి అయినా ఇంకా అతను దొరకాలి, దాని మీద చాలింపు చేస్తున్నాము.